హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇంట్రో వీడియో పెట్టా కదా, అందులోంచి నాకు ఒక కమెంట్ అయితే వచ్చింది. అది డైరెక్ట్ యూట్యూబ్ నుంచి అయితే కాదు, నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్. అక్క లైఫ్ స్టైల్ వీడియోస్ పెడతా అంది కదా, నేను వెయిట్ చేస్తున్నాను, ఏదో ఇన్స్పైరింగ్గా పెడుతుందేమో అని చెప్పేసి అన్నట్లు అనిందంట. నాకు ఇన్స్పైరింగ్ అంటే కొంచెం మోటివేట్ చేసేలాగా మాట్లాడడం నాకు ఇష్టమే. కానీ ఏంటంటే అది ఎలా రిప్రజెంట్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఇలా ఫేస్ టు ఫేస్ కెమెరాలో మాట్లాడితే అది మరీ బోరింగ్ టాపిక్ అయిపోతుందేమో, అంటే చూసే వాళ్ళకి మరీ అంత ఇదిగా చూడాలనిపించదు కదా. సో అందుకని నేను ఆలోచిస్తున్నాను. హీరో ఫస్ట్ అటెంప్ట్ అయితే నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కెమెరాలో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నాను. చూద్దాం. అది ఒకవేళ క్లిక్ అయితే, మీ అందరూ కనెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీద నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చేయొచ్చా అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెళ్ళి చేసేయచ్చు కదా ప్లీజ్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనమాట. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు, మనము కన్సిస్టెన్సీ అంటే డైలీ పర్ఫెక్ట్గా చేయడం కాదు. ఈవెన్ కొన్ని డేస్ మనకి ఎనర్జీ లేకపోవచ్చు, మోటివేషన్ లేకపోవచ్చు, కానీ స్టిల్ ట్రై చేయడం, మీరు ఒక ఎఫర్ట్ అయితే పెట్టడం అనమాట. సో నేను ఇది ఒక మోటివేషన్ స్టోరీలా కాకుండా కన్సిస్టెన్సీ వల్ల నేను నేర్చుకున్న లెసన్స్ అయితే షేర్ చేస్తాను. ఫర్ సపోజ్ కన్సిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. ఫిట్నెస్గా ఉండడం కానీ, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడము, ఆర్ సపోజ్ నేనైతే యూట్యూబ్. ఫస్ట్ మనము ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మన కంఫర్ట్ జోన్లో నుంచి వచ్చేసి ఫుల్ జోష్తో స్టార్ట్ చేస్తాము. ఇది పెడదాము, అది పెడదాము, అది ఇది అని చెప్పేసి 1 వీక్ పెడతాము. పెట్టిన తర్వాత మనకి యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ వ్యూస్ రావు, కమెంట్స్ ఉండవు, ఏముండదు. సో మనకేమనిపిస్తుంది, వెంటనే మన బ్రెయిన్ కంపారిజన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది చాలా కష్టము, మనం చెయ్యలేము. ఎందుకంటే నీ కంఫర్ట్ జోన్లో నుంచి వచ్చి నువ్వు కొత్తగా చేస్తూ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు బ్రెయిన్ అది వెంటనే యాక్సెప్ట్ చేయదు కదా. ఇదంతా మనకు అవుతుందారా, ఎవరికో మనకంత టాలెంట్ లేదు, మిగతా వాళ్ళలాగా మనకు అంత సీన్ లేదు అని చెప్పి వెంటనే బ్రెయిన్ మనకి హాంట్ చేస్తుంది. సో దట్ మనం ఏం చేస్తాము, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టకముందే మిడిల్లోనే క్విట్ చేసేసి మనం ఫెయిల్ అయిపోయామని చెప్పేసి మన బ్రెయిన్కి మనమే సర్ది చెప్పుకుంటాము. అదే మనము, నేనైతే ఆగస్టులో స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్. సో అప్పుడైతే 1-2 మంత్స్ కంటిన్యూగా పెట్టా. మళ్ళీ నేను బ్రేక్ తీసుకొని ఒక 1 మంత్ పెట్టలేదు. సో ఏంటి, ఎవరు పెడతారులే రోజు ఎడిట్ చేసి, ఇదంతా వర్కౌట్ అవ్వదు, మన దగ్గర ఏమంత టాలెంట్ ఉంది, మిగతా వాళ్ళలాగా మనం చెయ్యలేము, అంత ఈజీ కాదు అని చెప్పేసి మనం బ్రెయిన్కి సర్ది చెప్పేసుకొని ఆపేస్తాం. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటి, నాకు ఒక విషయం అర్థమైంది. మనము అసలు ఆపేసి మనకి సక్సెస్ రాలేదు అనుకోవడం కన్నా, 1 ఇయర్లో ఎవ్రీడే నువ్వు ఒక షార్ట్ పెట్టినా కూడా 2-3 డేస్కి ఒక సబ్స్క్రైబర్ వచ్చినా కూడా నీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. కానీ నీకేంటి, నువ్వు స్టార్ట్ చేసిన వెంటనే రావాలని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తావు. సో ఫస్టే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలన్నమాట. అందుకోసమే మనం ఏం చేస్తాం, స్టార్ట్ చేసిన పనులన్నీ వెంటనే రిజల్ట్స్ కంపారిజన్ చేసుకుంటాము. ఇంక ఇది మనకి వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి మిడిల్లోనే ఆపేస్తాం. సపోజ్ యూట్యూబే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా అంతే. ఈరోజు నువ్వు అనుకొని స్టార్ట్ చేస్తావు, 1 వీక్ ట్రై చేస్తావు, నెక్స్ట్ ఏంటి ఇది అవ్వదులే అని ఆపేస్తావు. అదే నువ్వు కంటిన్యూగా డైలీ ఒక 10-15 మినిట్స్ ఎఫర్ట్స్ అయినా నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పెడితే, నీకు 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో అయినా నీకు పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వస్తాయి. అదే నువ్వు మిడిల్‌లో ఆపేసి 1 ఇయర్ తర్వాత అనుకున్న తర్వాత ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదు కదా. ఏంటంటే మనము పర్ఫెక్ట్ ఇన్‌కన్సిస్టెన్సీ కన్నా కూడా డైలీ కొంచెం ఇంపర్ఫెక్ట్‌గా మన ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనకి లాంగ్ టర్మ్‌లో రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ అనేది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా అనమాట. మనము మనీ ఇంట్రెస్ట్‌కి ఇస్తే స్టార్టింగ్ 1 మంత్‌లోనే మనకి మనీ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎక్కువ వచ్చేది కదా. ఒక 1-2 ఇయర్స్ తర్వాత మనకి ఇంట్రెస్ట్ అలా అలా పెరిగి మనకి కొంచెం అమౌంట్ అయితే యాడ్ అవుతది. అలాగే కన్సిస్టెన్సీ కూడా. అండ్ ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను 2020లో నా కాలేజ్ అయిపోయింది. మేము ఒక 3-4 ఫ్రెండ్స్ అయితే మేము గవర్నమెంట్ బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి ట్రై చేశాము. నేనైతే ఫస్ట్ అటెంప్ట్ లాస్ట్‌లో, అంటే ఫస్ట్ అటెంప్ట్ చేసే ముందు
1 ఇయర్ ఏం పెట్టలేదు కానీ కొంచెం ముందు ట్రై చేసాము. మేము ఇంకా ప్రిలిమ్స్ రాసేసి మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యాము. సో, అప్పుడు మాకేమనిపించింది, కొన్ని రోజుల్లోనే మనం మెయిన్స్ దాకా రీచ్ అయ్యామంటే నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసాము. 1 ఇయర్ మొత్తం చదివాను. నాకు ప్రిలిమ్స్‌లో జస్ట్ ఇంగ్లీష్‌లో సెక్షనల్ కట్ ఆఫ్‌తో నాకు ప్రిలిమ్స్ అయితే పోయింది. సో, నాకు ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. వెంటనే ఇంకా నాకు ఇవన్నీ వర్కౌట్ అవ్వవని చెప్పేసి నేను క్విట్ చేసేసి నేను హైదరాబాద్‌కెళ్ళిపోయి ప్రైవేట్ జాబ్ అయితే చూసుకున్నాను. నాతో పాటు ఉన్న ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అయితే ఆ ఇయర్ రాసింది పోయింది. నెక్స్ట్ ఇయర్ రాసింది పోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా నార్మల్ బ్యాంకింగ్ కూడా స్టార్ట్ చేసి రాసింది. తను జాబ్ కొట్టింది. సో, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, మనము కన్సిస్టెంట్‌గా చేస్తే మన టాలెంట్ కాదు, మోటివేషన్ కాదు, లక్ కాదు, దేన్నైనా మనం బీట్ చేయొచ్చు. మనము రోజు ఎఫర్ట్ పెట్టి ఒక పనిని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అంటే సక్సెస్ రీచ్ అవుతాము. ఎందుకంటే హార్డ్ వర్క్, టాలెంట్, మోటివేషన్ వీటన్నిటిని కన్సిస్టెన్సీ బీట్ చేస్తది. అదైతే నేను లైవ్ ఎగ్జాంపుల్ చూశాను. అందుకే నేను కూడా యూట్యూబ్‌లో వెంటనే మన ఫెయిల్యూర్‌ని అయితే యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు మిడిల్‌లో ఆపేసి క్విట్ చేసి ఫెయిల్ అవ్వడం కంటే సంథింగ్ మనం చేస్తూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రీచ్ అవ్వచ్చేమో, హోప్ ఉంటుంది కదా! సో, అదే ఇది. ఈ వీడియో మీకు కొంచెం మోటివేషన్‌గా అనిపించినా, మీకు కొంచెం పుష్ చేసినా ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన నెల్లూరు సోల్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.